యెషయా 40:29 చదువుదాం. సమస్యలైన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. దావీదు బాగా కృంగిపోయినప్పుడు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను బట్టి ఆనందించు, నీ దేవుడు నాడు ఆయన్ని బట్టి ఆనందించు. శరీరాన్ని చేసిన దేవుడు నీ శరీరానికి స్వస్థత దయచేయునుగాక. నెగ్గమ 15:26 నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఇర్మియా గ్రంథం 30:17 నీ గాయము నేను మాన్పేదను స్వస్థపరుస్తాను. ఏలియా కూడా జీవితంలో విసిగిపోయాడు. ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ బాధపడుతున్నాడు, నన్ను తీసుకెళ్ళిపో ప్రభా, నన్ను చంపేయి, నన్ను తీసుకెళ్ళిపో, నేను జీవించింది చాలు, నాకు ఇక మరణం కావాలి. చెట్టు కింద కూర్చొని నన్ను చంపేయమని ప్రార్థిస్తున్నాడు. మనం ఏం చేస్తాం? తాడు కూడా రెడీ చేసుకుంటాం, ఏట్లో దూకడానికి రెడీ అవుతాం. అది తప్పు. ఏలియాకు తెలీదా? దాని ముందు ఈ వాగు పక్కనే కూర్చున్నాడు, పక్కన ఏరుంది, దూకొచ్చు, దూకట్లా, చెట్టు ఉంది, ఊరేసుకోవచ్చు.